హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ రోజు ఈ వీడియోలో మీకోసం చాలా మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. మోస్ట్ అండర్ రేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవన్నీ కూడా హై క్వాలిటీలో మీకు తెలుగులో లభిస్తాయి. అయితే మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే తొందరగా ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 12 బ్రేకింగ్. ఇది 2022లో వచ్చింది. ఈ మూవీకి 6.3 IMDb రేటింగ్ దొరికింది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఇందులో బెర్లిన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఎన్నో యుద్ధాలు చేసి అలసిపోయి ఉంటాడు మరియు అతనికి ఇప్పుడు యుద్ధం అంటే బోర్ కొట్టేసింది. కానీ అతను ఉండే ప్రదేశంలో చిన్న చిన్న వాటికి గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో అతనికి డబ్బులు కూడా చాలా అవసరం అవుతాయి. దాని వల్ల అతను మళ్ళీ రంగంలోకి దిగుతాడు మరియు కొంతమందిని కిడ్నాప్ చేస్తాడు మరియు డబ్బుల కోసం డిమాండ్ చేస్తాడు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మీరు దీన్ని చివరి వరకు చూడాలి. నెంబర్ 11 ఇండిపెండెన్స్ డే. ఈ మూవీ 2016లో వచ్చింది. మూవీ స్టోరీ ప్రకారం ఇప్పటి నుంచి 50 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ సమయంలో భూమి మీద ఏలియన్స్ అటాక్ చేస్తారు. అయితే వాళ్ళతో మనుషులు పోరాడతారు మరియు గెలుస్తారు. దాని తర్వాత ఏలియన్స్ ఒక స్పేస్ షిప్ తో వస్తారు. అందులో అడ్వాన్స్ లెవెల్లో గన్స్ ఉంటాయి. అయితే మనుషులు వాళ్ళతో పోరాడి గెలుస్తారా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. నెంబర్ 10 పాపులేషన్ 436. ఇది 2006లో వచ్చింది. ఇందులో స్టీవ్ అనే వ్యక్తి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. సడన్ గా అతని కార్ టైర్స్ పాడైపోతాయి. కానీ అది ఒక చిన్న గ్రామం కావడం వల్ల అతను అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే ఆ ఊర్లో 30 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే ఉన్నారు. అలాగే ఇందులో చాలా రహస్యాలు ఉంటాయి. వాటిని తెలుసుకుంటాడు. అయితే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చూడండి. నంబర్ 9 నో మ్యాన్ బియాండ్ దిస్ పాయింట్. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ 2015లో వచ్చింది. ఈ మూవీలో ఉన్న అమ్మాయిలు అసలు ఎప్పటికీ కూడా ప్రెగ్నెంట్ అవ్వరు. అదే విధంగా ఇందులో పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా చనిపోతూ ఉంటారు. అలాగే పురుషులను కాపాడడానికి అక్కడ ఉన్న మిగతా పురుషులు పోరాటం చేస్తూ ఉంటారు. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ కాబట్టి దీన్ని మీరు సీరియస్ గా తీసుకోకండి. కానీ ఖచ్చితంగా ఒక్కసారి అయినా చూడండి. నెంబర్ 8 ద ఓత్. ఇది కూడా ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ 2018లో వచ్చింది. ఇందులో క్రిస్ మరియు ఓత్ అనే ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని ఎప్పుడు భావిస్తూ ఉంటారు. కానీ అది సాధ్యం కాదు. అదే విధంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమకు లాయల్ గా ఉండాలి అని భావిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ కాబట్టి దీన్ని మీరు అసలు మిస్ కాకండి. నెంబర్ 7 ద లేక్. ఈ మూవీ 2022లో వచ్చింది. ఇది ఒక హారర్ సైఫై మూవీ. ఇందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఒక పెద్ద గుడ్డుని తీసుకొని వస్తుంది. అయితే అది ఒక పెద్ద జీవి గుడ్డు. దాన్ని వెతుకుతూ ఆ ఊర్లో ఆ జీవి వస్తుంది. అయితే ఆ జనాలు దాన్ని ఎలా అడ్డుకున్నారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. నెంబర్ 6 ఇంప్లాంటెడ్. ఇది 2021లో వచ్చింది. ఇందులో ఒక కంపెనీ ఈ అమ్మాయికి ఒక ఆఫర్ ఇస్తుంది. ఆమె తలలో ఒక చిప్ పెడుతుంది. దాని వల్ల ఆమె పనులన్నీ కూడా ఈజీగా మారిపోతాయి. దాంతో పాటు ఆమెకి డబ్బులు కూడా దొరుకుతాయి. అయితే దాంతో ఆమె తన అమ్మకి ఆపరేషన్ చేయిస్తుంది. దాని తర్వాత ఆ చిప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఆమెకి నరకం చూపిస్తుంది. ఆ చిప్ ఆమెతో క్రైమ్ చేయిస్తుంది. అయితే తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. నెంబర్ 5 ద రైడ్ 2. ఇది 2015లో వచ్చింది. ఇది ఒక సైఫై యాక్షన్ మూవీ. ఇందులో రామ అనే ఒక కాప్ ఉంటాడు. అతను అప్పుడే మరణం నుంచి తప్పించుకొని వస్తాడు. అయితే దాని తర్వాత అతనికి మరొక పని దొరుకుతుంది. అది ఒక గ్యాంగ్స్టర్ ని పట్టుకునే పని. అయితే దాని తర్వాత ఇందులో జరిగే యాక్షన్ సీన్స్ నిజంగా అదిరిపోతాయి. దీన్ని మీరు తప్పకుండా చూడాలి. నెంబర్ 4 వైకింగ్స్ వల్హలా. ఇది 2022లో వచ్చింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో ఒక రాజు ఉంటాడు మరియు అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అయితే వాళ్ళకి ఒక అన్యాయం జరుగుతుంది. దానికోసం పగ తీర్చుకోవాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఈ వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి. నెంబర్ 3 ద థీవ్స్. ఇది 2012లో వచ్చింది. ఇందులో ఒక గ్యాంగ్ దొంగతనాలు చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఒక డైమండ్ ని దొంగించాలి అనుకుంటారు. అయితే అది చూడడానికి చాలా బాగుంటుంది. మనీ హైస్ట్ నచ్చిన వాళ్ళకి ఇది కూడా నచ్చుతుంది. నెంబర్ 2 ఇందులో 2 వెబ్ సిరీస్లు ఉన్నాయి. అవి హీరామండి మరియు కోటా ఫ్యాక్టరీ. హీరామండి ఒక యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో ఒక హీరామండి అనే గల్లీ ఉంటుంది. అందులో 2 వేషగృహాలు ఉంటాయి. అయితే వాళ్ళకి మరియు మాఫియాకి రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ ఒక బెస్ట్ వెబ్ సిరీస్. పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి స్టూడెంట్స్ కి ఇది చాలా బాగా నచ్చుతుంది. నెంబర్ 1 డ్రీమ్ హార్స్. ఇది 2020లో వచ్చింది. ఈ మూవీ ఒక ట్రూ స్టోరీ పై ఆధారపడి వచ్చింది. ఈ మూవీలో జైన్ అనే అమ్మాయి ఉంటుంది. ఆమె దగ్గర ఒక హార్స్ ఉంటుంది. అయితే ఆ గుర్రంతో ఆమె ఎలా కోట్లు సంపాదించింది అనేది మీరు ఈ మూవీలో చూడాలి.